అందిస్తాం. మీరు కూడా ఒకే పార్టీ వైపు ఉండొద్దండి. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులు, మీరు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తులు, మీరు ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా ఓటు ఇచ్చే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేయడం, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో త్యాగం చేశారు. ఆయన కూటమిలో ఈ రోజు కూటమి ఏర్పడిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిదే ఈ ఘనత. ఆయన సీట్లు 30 సీట్ల నుంచి 21 సీట్లు తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ అవినీతి ముఖ్యమంత్రి దించాలంటే ఒక మెట్టు దిగైనా సరే నేను దించి తీరాలనే సంకల్పంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన కూటమికి విజయానికి కారకులు ఆయనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకు ముందు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో కూడా చాలా రోడ్డు సౌకర్యాలు చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడే చూస్తున్నాము, డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. మనము 2.5-3 సంవత్సరాల్లో కూడా ఈ గొడుగుడు గ్రామానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే డ్రింకింగ్ వాటర్ చాలా సమస్య ఉంది, తాగునీటికి చాలా సమస్య ఉంది. ఆ తాగునీరు కూడా మీకు రావడానికి ఏర్పాట్లు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇది కాలంతో గడిచిపోయిన కాలంగా భావిస్తున్నాను. నాకు మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఒక 5 ఏళ్ళు నేను ఒకరిగా ఉంటూ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీ సేవలోనే ఉంటానని తెలియజేస్తున్నా. నేను కళ్యాణదుర్గమే నివాసం ఉంటున్నాను, మీలో ఒకరిగా ఉంటాను. ఎప్పుడు మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు డైరెక్ట్ గా కూడా వచ్చి కలవచ్చు. అలాగే